అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది. మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి పూజా విధానం, శక్తివంతమైన కొన్ని పరిహారాలు, అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రంగు ఎరుపు రంగు. కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున చేసే పూజలకు ఆంజనేయ స్వామి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. మే 12వ తేదీ ఉదయం 9:55 వరకు మాత్రమే దశమి తిథి ఉంటుంది. కాబట్టి ఉదయం 10 గంటల్లోపే ఇంట్లో మీ పూజను పూర్తి చేసుకోండి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక మంగళవారం పూట పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ కోసం ఒకరోజు ముందుగానే మీ పూజ గదిని శుభ్రం చేసుకోండి. హనుమాన్ జయంతి భాగంగా శ్రీరాముడిని అలాగే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ప్రీతికరమైనది. కాబట్టి ఆంజనేయ స్వామి పటానికి సింధూరం పెట్టి పూజ ప్రారంభించండి. ఎర్ర మందారాలతో లేదా ఎర్రటి గన్నేరు పూలతో ఆంజనేయ స్వామిని అందంగా అలంకరించుకోండి. ఈ హనుమాన్ జయంతి నాడు నవధాన్యాల దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక తమలపాకు పైన కొన్ని నవధాన్యాలు పోసి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఇలా నవధాన్యాల పైన దీపం వెలిగిస్తే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి పటానికి తమలపాకుల మాల వేసి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి చెంతకు చేరుతాయి. ఆంజనేయ స్వామికి మల్లె నూనె అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఈరోజు మల్లె నూనెతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తెల్లటి పత్తి ఒత్తులతో దీపం వెలిగిస్తాము. కానీ ఈ హనుమాన్ జయంతి నాడు ఒత్తులకు కొంచెం కుంకుమ అద్ది ఆ ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందే సింధూరం కలిపిన అక్షింతలను తయారు చేసుకొని మీ పూజలో పెట్టుకోండి. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్మో హనుమాన్ ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని పఠిస్తూ పూజ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైన అరటి పండ్లు, వడపప్పు, పానకం, అప్పాలు వంటి నైవేద్యం స్వామివారికి సమర్పించండి. స్వామికి పెట్టిన నైవేద్యం పైన ఒక తులసి దళాన్ని ఉంచండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు. హనుమంతునికి తమలపాకులంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి మీ పూజ గదిలో 21 తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి. తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి మౌలి దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. ఎరుపు రంగు దారాన్ని పూజలో పెట్టి మీ కుడి చేతికి కట్టుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా ఆ దారం మిమ్మల్ని కవచంలా రక్షిస్తుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా వివాహమైన స్త్రీలు తమ మంగళసూత్రానికి నారింజ రంగు సింధూరం పెట్టుకోండి. మీ భర్తకు దీర్ఘాయుష్యు లభిస్తుంది. చివరగా రాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి హారతి కర్పూరం సమర్పించి స్వామివార్లకు నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఓం హం హనుమతే నమః అని జపిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. గట్టిగా ఉపవాసం లేకుండా ఒక పూట ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించవచ్చు. మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరగాలంటే సాంబ్రాణి పైన 2 లవంగాలు పెట్టి హనుమంతునికి సాంబ్రాణి పొగ వేయండి. దిష్టి దోషాలన్నీ తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది. మీ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరికను ఒక తెల్లటి కాగితం పైన సింధూరంతో రాయండి. ఈ కాగితాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. ఇక మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. ఇక ఈ హనుమాన్ జయంతి నాడు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో ఓం అని రాయండి. మీ ఇంటికున్న దిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి.
మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 11 తమలపాకులను తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఈ తమలపాకులకు ఎర్రటి దారంతో మాలగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పేపర్ పైన 108 సార్లు శ్రీరామ అని రాసి ఆ పేపర్ పైన కొన్ని అక్షింతలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎంతటి కష్టమైనా తీరిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి నాడు పేదలకు దానిమ్మ పండ్లు పంచిపెట్టండి. అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం లేదా గడ్డం గీసుకోవడం చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ పండుగ రోజున గోర్లు కత్తిరించకూడదు. దీనివల్ల మీ ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఈ పండుగ వేళ పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఈ రోజున ఇనప వస్తువులు కూడా కొనకూడదు. అయితే ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. స్వామివారు స్థిరంగా కూర్చొని అభయహస్తం ఇస్తున్న ఫోటోను తెచ్చుకుంటే మీ ఇంట్లో సంపద, ప్రశాంతత స్థిరంగా ఉంటుంది. మీ ఇంటికి దిష్టి ఎక్కువగా ఉంటే, మీ ఇంటిపైన శత్రువుల భయం ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో దక్షిణముఖంగా పెట్టుకోండి. ఇక మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఫోటోను మీ ఇంటికి తెచ్చుకోండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక ఈ హనుమాన్ జయంతి నాడు నీటిలో ఎర్రని పుష్పాలు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే, అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ముందు ఆవు నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు, వివాహ ప్రయత్నాలు చేసేవారు స్వామివారికి నారింజ రంగు సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి. ఇక ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు మినుములతో చేసిన వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి. శని ప్రభావం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. హనుమంతునికి నారింజ రంగు సింధూరం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి సింధూరంతో ఆంజనేయ స్వామికి బొట్టు పెట్టి ఆ ఎర్రటి సింధూరాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారానికి కూడా బొట్టులాగా పెట్టండి. దీనివల్ల మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక ఈ రోజున తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఒక రావి ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ రావి ఆకును మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంట్లో సుందరకాండను చదివితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆకు పూజ చేయించుకుంటే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.